హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్. మళ్ళీ మనం స్టార్ట్ అయిపోయినాం టుడే అరుణాచలం అండ్ తిరుపతి. టుడే స్టేషన్కి అయితే బయలుదేరిన బండి తీసుకొని మా ఫ్రెండ్ వదిలికి వస్తున్నాడు. అలాగే మేము వెహికల్ పక్క కాపుకొని ఇక్కడ పాలకో తింటున్నాం అనమాట. చిన్నప్పుడు అని ఊర్లోకి వస్తుండే చిన్నప్పుడు, అప్పుడు బాగా ఎక్కువ తింటుండే అనమాట మేము. అండ్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు శివ ఇక్కడ పిల్లోన్ లాగా ఆడుకుంటున్నాడు అనమాట ఇంజన్ దగ్గర. మన ట్రైన్ అయితే 11 o'clock. మేము కొంచెం ఎర్లీనే వచ్చినాం, ఎందుకంటే మా విలేజ్ దగ్గర రూట్స్ అంతా మంచిగా లేవు. దానివల్ల కొంచెం తొందరగా వచ్చి ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. అండ్ మా స్టేషన్ అయితే ఇదే గుంటకల్. మాకు దగ్గర ఉన్న స్టేషన్ ఇదే అనమాట, జంక్షన్. మేము ఎటైనా వెళ్ళని ఎటైనా రాని ఇక్కడే రీచ్ కావాల్సి ఉంటుంది. అలా టైం స్పెండ్ చేసి స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మన స్టేషన్ వ్యూ వచ్చేసి అయితే ఇదే. ఆ స్టేషన్ ఇంతకుముందు ఇలా ఉండలే, కానీ ఇప్పుడు కొంచెం అప్డేట్ చేసారు అనమాట. స్టేషన్ బాగుంది, ఇంతకుముందు కానీ బాగుందన్నమాట. మేము వెళ్తున్నాం. మన ట్రైన్ వచ్చేసి 7th ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. మేము ఫస్ట్లో ఉన్నాం అనమాట. లిఫ్ట్కి 7th ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి. ఇప్పుడు స్టేషన్ అప్డేట్ చేసినారంటే స్టేషన్ మొత్తం కాదు, ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లాట్ఫామ్స్ ఒక్కటే. ఇక్కడ కొంచెం అలానే ఉంది. అంటే మేము డెడ్ ఎండ్ దగ్గర ఉన్నాం అనమాట. మేము వెళ్ళేది ఎక్స్ప్రెస్, కానీ మేము జనరల్ టికెట్ తీసుకున్నాం. నేను ఎప్పుడైనా ట్రావెల్ చేయని స్లీపర్కి అయితే చాలా తక్కువ వెళ్తున్నాను అనమాట, జనరల్కి. ఎందుకంటే కొత్త పరిచయాలు పెరుగుతుంటాయి అనమాట జనరల్లో. ఆల్మోస్ట్ అయితే తిరుపతి రీచ్ అయిపోయినాం. గుడ్ మార్నింగ్ అందరికీ. తిరుపతిలో ఉన్నాం ప్రజెంట్. మనం ఇక్కడ నుంచి అయితే ట్రైన్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి తమిళనాడుకు ట్రైన్ చేంజ్ అవుతున్నాం. ఎర్లీ మార్నింగ్ తిరుపతి వ్యూ అయితే ఇదే. ఇప్పుడే స్టేషన్లోకి ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడే ట్రైన్ దిగినా అనమాట. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్ళాలి. మన ట్రైన్ అక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే రీచ్ అయిపోయినాం ఇక్కడ. ఇక్కడ నుంచి మనం 10 o'clock ఉంది మన ట్రైన్ తమిళనాడుకు. మనం ఇప్పుడే కొంచెం వచ్చినాం. చూడండి, ఇక్కడ నుంచి మన తిరుపతి వ్యూ అయితే ఇలానే ఉంది. మేము తిరుపతి తమిళనాడు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు తిరుపతిని తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ అలానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్టేషన్లో డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడే అలానే స్టేషన్లో తిరుగుతున్న అటు ఇటు చాయ్ తాగేసి మొత్తం మంచిగా ఉంది. స్టేషన్ టైంపాస్ అవుతలేదు. మార్నింగ్ 11 o'clock అయితే ఉంది మాకు ట్రైన్. మేము 7 o'clock వెళ్ళింది. సోమరిపోతుగాడు ఇంకా నిద్ర పోతుండే ఇక్కడ స్టేషన్లోనే. అలానే ట్రైన్ వచ్చేసింది. ప్రజెంట్ టైం 11 o'clock అవుతుందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఇచ్చింది. 10:28 రావాలి ట్రైన్. 11 o'clock వచ్చింది. మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. చాలాసేపు అయింది, ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయితే లేదు. ట్రైన్లో కూడా కూర్చొని ఒక 15 minutes అవుతుంది. అలా ట్రైన్లో కూర్చున్నాక ఎవరో ఒక ఆయన వచ్చి హెల్ప్ అడిగిండు, పేపర్ ఇచ్చిండు. మన శివగాడు అయితే పేపర్ చదువుతున్నాడు. మరి అందులో మ్యాటర్ ఏముందేమో తెలియదు. నేనైతే తీసుకోలే, ఆడే తీసుకున్నాడు. అండ్ దాన్ని చదివి మనీ అయితే ఇచ్చేసినాడు ఆయనకి. శివానికి తోచినంత ఇచ్చిండు. మనం ఇక్కడ వీడియో తీసుకుంటే బిజీ అయిపోయినాం. అంటే ఆయన డిమాండ్ చూసినారా, 100 rupees ఇవ్వాలని అంటున్నాడు. మాకున్నంత మేము ఇచ్చేసినాము. అలానే టైంపాస్ కాకుండా కొంచెం ఇవి వచ్చినాయి. ఇంతకుముందు మీరు చిన్నప్పుడు ఎవరు ఎక్కువ తింటున్నారో దీన్ని ఒకసారి కామెంట్ చేయండి. ఏమో అంటారు దీన్ని, పొప్పెర్మెంట్లు అంటారు మా సైడ్ అయితే. ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మేము 3 o'clock అవుతుందో 4 o'clock అవుతుందో తెలియదు ట్రైన్ అక్కడ రీచ్ కానీ. ఇక్కడ నుంచి మరి 300 kilometers 250 ఏమో ఉంది సంథింగ్ డిస్టెన్స్, అంత చూడలే నేను. ఇక్కడ నుంచి మార్నింగ్ మేము 4 o'clock అయితే రీచ్ అవుతాం అక్కడ. అలా స్టేషన్ వదిలి ప్రదేశంలోకి వచ్చేసి ఫ్రీ ఆఫ్ మైండ్ అనమాట. అంటే ఇది వచ్చేసి మన ఆంధ్ర నేచర్. నెక్స్ట్ నేను మన తమిళనాడులోకి వెళ్ళినాక ఒకసారి తమిళనాడు నేచర్ అయితే చూడండి. ఇది ఆంధ్రాకి తమిళనాడుకు నేచర్ వచ్చేసి అదే. తమిళనాడు సైడ్ కొంచెం ఎక్కువ గ్రీనరీ ఉంది సమ్మర్ టైంలో కూడా. మన సైడ్ అంత లేదు. సమ్మర్ టైంలో గ్రీనరీ తక్కువ ఆంధ్రాలో. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వాకబుల్ డిస్టెన్సే 1.2 kilometer ఏమో ఉండే డిస్టెన్స్. మేము స్టేషన్ నుంచి నడుచుకుంటూ వచ్చినాం టెంపుల్ దగ్గరికి. మేము వెళ్ళి రూమ్ అయితే ఏం తీసుకుంటలేదు. మాకు తెలిసిన ఒక ప్లేస్ ఉంది, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేసిన. అక్కడికి వెళ్ళి స్టే చేయాలి ఇప్పుడు. మా సూపర్ మార్కెట్లోకి వచ్చినాం. మేము కొంచెం తిననీకి ఏమైనా కావాలిగా, దాన్ని తీసుకొని కానీ సూపర్ మార్కెట్లోకి వచ్చినాం. మాకు ఇక్కడ ఏం దొరికితే అది తీసుకొని తినేసి వెళ్ళిపోవాలి. ఇక్కడే తినాం. పైకి తీసుకెళ్తున్నాం. పైన కొండ మీద అక్కడ క్యాంపింగ్ చేసి అక్కడనే తింటున్నాం. మేము ఇక్కడ బేల్పూరి అని తింటున్నాడు. టేస్ట్ మన సైడ్ ఉన్నట్ల లేదు, కొంచెం లైక్ ఉంది అంతే టేస్ట్ మాత్రం. మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం పైకి. ట్రెక్కింగ్ అంటే చాలా హైట్ పోతలేము. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఒక 200-300 meters ఎక్కువ అలో ఇచ్చారు, అంతకుమించి అలో ఇస్తలేరు.
నైట్ టైం వెళ్ళనీకి. చాలామంది ఇక్కడ పైకి ఎక్కి సూసైడ్ చేసుకుంటారంట. మీకు తెలిసిందేగా తమిళనాడులో లవ్ స్టోరీస్ ఎక్కువ, అండ్ తీటబట్టి కూడా దుంకి సూసైడ్ చేసుకుంటున్నారు అన్నమాట ఇక్కడ ఎక్కువ. అందుకనే పైకి అల్లో ఇస్తలేడు ఎవరికి. మార్నింగ్ టైం కానీ నైట్ టైం కానీ అల్లు లేదు కొండ మీదకి. మాకు తెలిసినంత ఒక 200 అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, మేము అక్కడైతే స్టే చేస్తున్నాం ఇప్పుడు. మరి అలానే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిపోయినాం, ఎక్కుతూనే ఉన్నాం. కొంచెం రాగానే మాకు చుక్కలు కనపడినాయి. ఇట్లా డైరెక్ట్ ఓన్లీ స్లోప్ ఉందన్నమాట. ఇట్లా ఎగ్దమ్మున హైట్ ఎక్కాలంటే అయితే లేదు, అట్లా ఉంది. అండ్ లగేజ్ ఒకటి శివ అయితే వెనక వీడియో తీసుకుంటూ వస్తున్నాడు. బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే మేము ఇంత హైట్ వచ్చినాం అనమాట. అదంతా వచ్చి అరుణాచలం వ్యూ. వెళ్తూనే ఉన్నాం, ఇంకా కొంచెం స్టామినా తక్కువ వచ్చేసి స్లో అయిపోయినాం అనమాట ఇద్దరం. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళేది ఉంది. నేను 2 బ్యాగులు వేసుకున్నా, శివ ఒకటే బ్యాగ్ వేసుకుండు. నేను ఊగానైనా తీసుకొచ్చిన అనుకున్నా 2 బ్యాగ్స్. చాలా లగేజ్ వెయిట్ ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ పైకి వచ్చినాకైతే మాకు ఇక్కడ చిన్న శివాలయం కల్పించింది. అంటే టెంపుల్ అయితే కాదు, చిన్న షెడ్లో నిర్వహించారు అనమాట. ఇక్కడ శివలింగం ఉంది, ఇక్కడ కొంచెం పూజలు అవుతున్నాయి. ఇది వచ్చేసి ఓల్డ్, ఇక్కడ వాటర్ తీసేవారంట, చాలా వాటర్ వచ్చాయంట, ఇప్పట్లో వస్తలేవు. దాని హిస్టరీ ఏమో వెళ్ళి ఇక్కడ ఎవరు లేరు కనుక్కుందామంటే దాని గురించి. ఇటు సైడ్ ఎవరు లేరు. అండ్ అరుణాచలంకి వచ్చేసి అయితే దాదాపు చాలా మిస్టరీ ఉంది. మేము తెలుసుకున్నది అయితే ఒక 200 years బ్యాక్ ఫొటోస్ అయితే కొంచెం తీసుకున్నాం. మాకు తెలిసిన ఆయనతో అడిగి ఒక 200 years బ్యాక్ ఫొటోస్ అయితే ఉన్నాయి. అవి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా, వెళ్ళి పక్కా చూడండి. సేమ్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏదో ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా అది. మీరు అక్కడికి వెళ్ళి చూడండి. అరుణాచలం ఫోటో అయితే పోస్ట్ చేసింట. మన హైయెస్ట్ మనం లాస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడికి వచ్చినాం. ఇంతకు నుంచి ఇక పైకి వెళ్ళడానికైతే లేదు, ఇదే లాస్ట్. మనం వీటి నుంచి ఎంజాయ్ చేయాలి ఏమున్నా కానీ. ఇంకా పైకి వెళ్ళేకుంది కానీ చెప్పినా ఎప్పటి దగ్గర సూసైడ్ వల్ల ఎవరిని పైకి పంపిస్తలేడు. మన గెటప్లు ఇవే అవతారాలు. ఈ టైంకే బొట్టు పెట్టుకొని వచ్చినాం, చెమటలు ఆరిపోతున్నాయి ఈ టైంకే. అక్కడక్కడ చిన్నగా మా శివాలయాల్లాగే ఉన్నాయి కానీ అన్నీ కూలిపోయినాయి. మీకు అక్కడ కనిపిస్తున్న గోపురం మొత్తం టెంపుల్, చుట్టూ మొత్తం తమిళనాడు. ఇది తిరువన్నమలై విలేజ్, మొత్తం తిరువన్నమలై. ఇది చాలా పెద్దది, చూసి ఒక్కొక్కటి చిన్నది అనిపిస్తుంది. మేము ఇక్కడనే స్టే చేస్తున్నాం నైట్. మా లాస్ట్ స్టాప్ ఇదే. మేము ఇక్కడ తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన నడిగి స్టే చేస్తున్నాం. ఇక్కడనే స్టే చేస్తున్నాం. ఇక్కడ మీకు తెలియని కొన్ని మిస్టరీ, రాయి కింద ఒక శివాలయం ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో లెంత్ లాంగ్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బాయ్ బాయ్ అందరికీ. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని టచ్లోనే ఉండండి. రేపు మార్నింగ్ దర్శనం చేసుకునే వీడియో కానీ అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మొబైల్స్ అలో ఉన్నాయి టెంపుల్లోకి, అరుణాచలం టెంపుల్లోకి. ఇక్కడ ఉన్న లింగం అండ్ చూడండి, నన్ను ఇక్కడనే పెట్టేసినారు. ఈ లోపల కొంచెం మిస్టరీ ఉంది, అది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. బాయ్ బాయ్.